చూసిన పరిస్థితులే కదా, అనుభవించాలి. అనుభవిస్తేనే తెలుస్తుంది ఎవరి పరిపాలన ఎవరిది మంచిగా ఉంటది, ఎట్లుంటది అని తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలన అద్భుతం. కాంగ్రెస్ పరిపాలన ఊరవతల మనది ఏంది, కాజీపేట దగ్గర డస్ట్బిన్ ఉంటది, కంపులు ఎత్తది చూడాలి. హైదరాబాద్ సిటీలలో ఉంటది మొత్తం మురుగు అసలు. నాకు తెలిసి బీఆర్ఎస్ పరిపాలనలేమో అద్భుతంగా కాశీలో ఏంది దేవుడికి అక్కడ ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుని ఆ కాశీలో ఉండే ఆ గోదాట్లో మునిగితే ఎంత అద్భుతంగా ఉంటో మంచి జరుగు పుణ్యం వస్తుంది అంటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నీ వయసు కాదు, నువ్వు కాశీకి పోయేది తెలియదు, కాశీలో ఏం చేస్తారు ఈయన తెలియదు. కాశీ విషయానికి వస్తే కాశీకి ఒక ఏజ్ పరంగా ఓల్డేజ్ వాళ్ళు పోతారు. వాళ్ళ పిల్లలను కొడుకులను బిడ్డలను కూడలను ఇక్కడ వదిలేసి కాశీకి పోతే జీవితంలో తెలిసి తెలవక చేసిన తప్పులు మన్నించుము అనేసి కొంచెం ప్రశాంతత కలగడానికి మొక్కడానికి పోతారు తప్ప ఈ కాశీ గురించి తీసుకొచ్చి ఎత్తేస్తుండు మా సోదరుడు ఎవరు రంజిత్కు ఏం లేదు. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బీఆర్ఎస్కు హెల్పింగ్ నేచర్ చూపిస్తున్నాడు తప్ప ఏం ఒరిగేది లేదు, పోడలేదు. కనిపిస్తున్నది ఇక్కడ రాష్ట్ర పర్యటన మొత్తం చేసింది కేసీఆరే కదా, హరీష్ రావే కదా, కేటీఆరే కదా. ఏమిచ్చిర్రు ప్రజలు, ఏమిచ్చిర్రు? లాగి దన్యరు. లాగితంత ఎక్కడ పడ్డారు? ఇప్పుడు భూస్థాపితం కావడం. రేపు మరి ఎక్కడ ముఖం పెట్టుకొని మాట్లాడతారు? మా కేసీఆర్ ప్రయాణం చేస్తున్నాడు, 14 వస్తాయి, 15 సీట్లు వస్తాయని. మరి ఎక్కడ పోయినాయి ఆ సీట్లు? ఇక్కడ ఎక్కడ ముఖం పెట్టుకొని? కింద పడ్డ మీది కాలు ఉన్నాయి. ఒక 4-5 మిర్రర్ ఛానల్ ఒకటి, తర్వాత ఇంకోటి ఏది లైవ్ ఒకటి, తెలుగు లైవ్ ఒకటి, తర్వాత ఇదేది వైఆర్ టీవీ ఒకటి. ఈ 4-5 ఛానళ్ళు ఉన్నాయి. కేవలం బీఆర్ఎస్కు సపోర్టింగు తప్ప నీతి నిజాయితీ మానవత దృక్పథము దయా జాలి రాష్ట్ర ప్రజలకు ఇది తెలియజేతాము. మన మీడియా మన ప్రెస్ ఓన్లీ ప్రజలకే అంకితము. ప్రజల ముందుకు వెళ్దాము, ప్రజలకు వినిపిద్దాము. అధికార పార్టీనైనా తర్వాత ప్రతిపక్షాన్ని అయినా రేపు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మనము ఎల్లవెల్లా ఉందామనే ఆలోచన లేనిది ఈ మిడిమిడి జ్ఞానంతో వర్డ్స్ పలకరాకుండా ఒక్కొక్క డిస్టిక్లో కూడా వరంగల్లో ఒక తీరు, నల్గొండలో ఒక తీరు, ఈ విధంగా ఏంటంటే కొన్ని వర్డ్స్ పలకనికి రాదు వీళ్ళకు. ఎందుకంటే అక్కడ మరి ఏమో అది తెలవాలి. అలా తెలుగు భాషకు మరి అది ఎందు గురించా, అందరికీ ఉంటుందా, అది ఒక్కరికే ఉంటుందా? ఒక్కసారి చూద్దాం. మరి ఉండే ఆ గోదాట్లో మునిగితే ఎంత అద్భుతంగా ఉంటో మంచి జరుగు పుణ్యం వస్తుంది అంటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంటది అంటే హుస్సేన్ సాగర్ లో ముంచుతుంది జనాలు. గుర్తుపెట్టుకోవాలి మీరు తెలంగాణ ప్రాంతం. ఇక వాళ్ళు బిల్లులు రాలేదు, అది రాలేదు అంటే చేస్తారు, ధర్నాలు చేయాల్సిన పరిస్థితే కదా. ఆ ధర్నా చౌకులనే బంద్ చేసిన ఘనత మీదే కదా, బీఆర్ఎస్దే కదా. ఈ రోజు ఆ మూసీ నదిలో ముంచుతారు అంటున్నావు కదా, మూసీ నదినే బాగు చేస్తున్నారు కదా, మీరు వదిలిపెట్టిందే. చూద్దాం మరి అందులోకి వెళ్ళి ఇప్పుడు ఎవరు చేస్తారు. 10 సంవత్సరాలు టైం తీసుకున్నారు కదా, 10 సంవత్సరాల చెంప చల్లు అనిపించింది కదా తెలంగాణ ప్రజలు. మరి ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటారు? చూడరే మీరు, చూద్దాం. అయ్యో కళ్ళెం వేస్తున్న పెద్దలు ఎవరు? నాగనపల్లి అజీనాపూర్ ఎపిసోడ్లో అధికారుల ఉదాసీనత, పిఓటి కింద సేకరిస్తున్నామంటున్న రెవెన్యూ శాఖ కాలయాపన, ఇందిరాసాగర్ పరిరక్షణ పైన దృష్టి సారించనే హైడ్రామా, తెరపైకి నాగన్పల్లి అసైన్డ్ భూముల నకిలీ పట్టాల భాగోతం, ఇందిరాసాగర్ చెరువు వద్ద ముమ్మరంగా సాగుతున్న పనులు. ఏమున్నది? కబ్జాలు చేస్తారు. ఏమున్నది కబ్జా? తెర ముందు ఒక రకంగా ఉంటారు రాజకీయ నాయకులు, తెర వెనక ఇంకో రకంగా ఉంటారు. అది యావత్తులో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎవరికి తెలియదు చెప్పురి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కదా. అంతే కదా. కళ్ళెం వేస్తున్న పెద్దలు ఎవరంటే తెలిసిన విషయమే కదా. ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా కబ్జాలు చేస్తున్నారండి పోరంబోకు భూములకు సంబంధించి. ఒక్కసారి సోదరులారా, ఎవరు కబ్జాలు చేస్తున్నారు? టోటల్గా ఈరోజు ఎఫ్టీఎల్ ల్యాండ్లు ప్రభుత్వం మొత్తము హైడ్రా అని ఒక ఏవి రంగనాథ్ను తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరగకుండా ప్రభుత్వ భూములను, ప్రజల భూములను, ఈ కబ్జాకోరులను, ఈ ల్యాండ్ గ్రాపింగ్ చేసిన వాళ్ళ గురించి ఈరోజు అధికార పార్టీ ఒక కొత్త జీవో తీసేసి హైడ్రా పోలీస్ స్టేషన్ స్థాపించి ఒక 251 మందిని అండ్ కమిషనర్ను, తర్వాత ఏసీపీలను, తర్వాత ఇన్స్పెక్టర్లను, కానిస్టేబుళ్లను
ఈ టీంతో మొత్తం ఎక్కడెక్కడ కబ్జా జరుగుతున్నాయో న్యాయపరంగా చేస్తుంది. అంటే గత ప్రభుత్వం చేసినవి అన్నీ 10 సంవత్సరాల్లో చేసినవి అన్నీ తవ్వుతున్నారంటే మరి ఇంకా లక్షి గూసేట కనిపించదా? మంచిగున్న రోజులే ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు, కాపురాలు విడదగొట్టిన వాళ్ళు మీరు తిరిగి మళ్ళీ ఈరోజు మళ్ళీ మీ గురించి మీరే కాంగ్రెస్లో కంప అంటారు. తర్వాత తిరిగి ఆగమవుతున్నా పల్లెపట్నం అంటారు. పల్లెపట్నంలో మొత్తం మిమ్మల్ని ఆగం చేసారు. పల్లెపట్నం అది క్లారిటీగా కనిపిస్తున్నది. తిరిగి ఈ యూట్యూబ్ ఛానళ్ళతోటి మరి ఎలా ఎక్కడ పెట్టుకొని ముఖం తిరుగుతారో తెలవాలి. కాబట్టి బాగా తెలంగాణ రాష్ట్ర సోదరులరా సోదరిమణులరా బాగా వినండి. ఈ యూట్యూబ్ ఛానల్ ముఖ్యం కాదు, మనకు ప్రజల గురించి, ప్రజల క్షేమం గురించి, ప్రజల రక్షణ గురించి మంచి చేసే వాళ్ళ పార్టీని చూడాలి. మనం ఎవడు అన్యాయం చేస్తాడో ఎవరి గురించి మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రంలో ఉద్యోగస్తులు బాగుండాలి, స్టూడెంట్స్ బాగుండాలి, స్టూడెంట్లకు మంచి విద్యను బోధించాలి, తర్వాత హాస్పిటళ్ళు ప్రజలకు సేవ చేయాలా, తర్వాత పశువులు బాగుండాలా, రవాణా సౌకర్యం బాగుండాలి. అట్లాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి తప్ప ఇలాంటి దొంగ ప్రభుత్వం దొంగచాలను ఎప్పుడూ నమ్మదు. కాబట్టి ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ మన 9 టీవీ మీకు కనిపిస్తున్నది కదా, మన 9 టీవీ చూడని వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, ఏ గ్రూప్లో అయినా పర్వాలేదు, చూడని వాళ్ళు ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని గిన కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. కానీ ఒక్కసారేనండి, ప్రజలు మీకు ఏం చేయాలనో మీకు అన్నీ తెలుసు. ఏ ప్రభుత్వం ఎలా ఉండాలి, ఏ ప్రతిపక్షం ఎలా ఉండాలి, ఇలాంటివి నమ్మకుండా మీరు మీ నిర్ణయం మీదనే ఖచ్చితంగా ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది. మీరిచ్చిన ఓటు వల్లనే ప్రభుత్వం నిలబడుతుంది, మీరిచ్చిన ఆయుధం వల్లనే ఈరోజు ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం బాగుంటేనే మళ్ళీ మనం గెలిపించుకుంటాలి తప్ప ఇలాంటి దళాకోరు ప్రభుత్వాలు మనకు అవసరం లేదు. ఇలాంటి దళాకోరు ఛానళ్ళు మనకు చెప్తే వినవలసిన బాధ్యత మనకు లేదు. మనం ఏందో మనకు తెలుసు. మన ఆత్మసాక్షిగా మనము మంచి చేసే వాళ్ళ ముందే ఎల్లకాలంలో ఏ ఛానల్ అయినా, ఏ మీడియా అయినా, ప్రెస్ సోదరులారా అందరికీ ప్రజల ముందుకెళ్ళి మనం ఎల్లవేళలా కనిపించాలి, మంచి చేయాలి. ప్రెస్ అంటేనే మనం మానవత ధృవపదంతో ముందుకెళ్ళాలి.